హాయ్ అండి. నమస్తే. నా పేరు మేఘమాల. నేను సెకండ్ ఇయర్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. మా యూనివర్సిటీలో ఉండే కేఎల్ క్లబ్ మరియు స్వేచ్ఛ ఏపీ అనే ఎన్‌జీఓ ద్వారా మాకు సోషల్ ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేశారు. ఆ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మేము కుంచనపల్లి అనే గ్రామానికొచ్చాము. ఈ గ్రామంలో ఉండే రైతుల యొక్క వ్యవసాయ అనుభవాన్ని తెలుసుకుందాం వారి మాటల్లోనే. రండి. నమస్కారం తాతయ్య. నమస్కారం. మీ పేరు? అమ్మిశెట్టి ఆదయ్య, మీ ఊరు? కుంచనపల్లి. మీరు రైతుగా కౌలు తీసుకున్నారా? లేకపోతే సొంత సొంత వ్యవసాయమా? పొలం ఎన్ని ఎకరాలు? ఎకరమే. ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం 40 చేస్తున్నారు? సంవత్సరాల మీద. మీ ఊళ్ళో ఎక్కువగా ఏం పండిస్తారు? ఆకుకూరలు, మీ పొలంలో ఎక్కువగా ఏం పండిస్తారు? అట్లు, పసుపు, ఆ, కంద ఆ, అలాంటివి వేసుకుంటా ఉంటాం. మీరు సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తారు? 4 పంటలు పండియచ్చు ఓకే. ఆకుకూరలు అయితే. ఆ, ఇది అయితే 2 పంటలు. ఓకే. ఓకే. రాబడి ఎంత ఉంటుంది? రాబడి అంటే ఎకరానికి 1,00,000 రావచ్చు, 1,50,000 రావచ్చు. ఉమ్. నష్టం ఎంత ఉంటుంది? నష్టం వచ్చింది. మారుతూ ఉంటుంది అంటే. మారుతూ నష్టం వచ్చినా వ్యవసాయం చేయాలి, లాభం వచ్చినా. ఎవరైనా లాభం వచ్చిందని వ్యవసాయం చేసుకుంటారు కదా. అవునవును. ఆ? అవును. మరి మొన్న వచ్చింది, తుఫాను వచ్చింది, పోయింది, చేయగలిగింది ఏముంది? మరి నష్టపరిహారం అలాంటివి పెట్టారు కదా? ఏమి రాలే మరి ఇంకా రాలేదా? ఇంకా ఓకే. రాలే. మీరు సాంప్రదాయంగా వ్యవసాయం చేస్తారా? లేకపోతే టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తారా? టెక్నాలజీలు మామూలుగానే నలుగురు పండించుకున్నట్టుగానే మందు కట్టలు కానీ, ఎరువులు కానీ ఆ, నలుగురితో పాటు వేసుకుంటా ఉంటాం. ఓకే. మీరు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వాడతారా? అంటే లేదు మేడం, అన్నీ ఆర్గానిక్ లేదు, ఆర్గానిక్ లేవు. అన్నీ లేదు. కంపెనీ వాళ్ళదే. ఆ, ఓకే. కంపెనీ కలుపు మొక్కల్ని ఎలా కంట్రోల్ మందు చేస్తారు? కొట్టుకుంటాం, లేదంటే తీసుకుంటా ఉంటాం. ఓకే. మీరు మీ మట్టిని టెస్ట్ చేయించారా? చేయించలేదు మేడం. ఎవరు రాలేదా టెస్ట్ చేయడానికి కూడా? రాలా. పొలాన్ని నీరు దేని ద్వారా అందుతుంది మీకు? బోర్ల ద్వారా కదా మా ఆ, నీళ్ళు, వాటర్. కరెంటు మీటర్ పెడతారు, ఆ, కరెంటు కాలుపు కట్టుకోవాలి. ఆ. రైతులు డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకు ఏమన్నా తెలుసా అసలు? ఐడియా లేదు. ఎవరు వచ్చి చెప్పలేదు కూడాను. చెప్పలేదు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మీ వ్య ఈ వ్యవసాయం పొలం ఉంది కదా మీది, దానికి ఒక నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ తీసుకొని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. మీకు వచ్చిన పంటని డైరెక్ట్గా వాళ్ళే కొనుక్కుంటారు అవును, ఇక్కడ అనమాట రైతు కస్టమర్స్. భరోసా వాళ్ళే కదమ్మా. రైతు భరోసా లాగా. అవునులే. వాళ్ళకి అలాగే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి కదా. పెట్టుకోలేదా మరి మీరు? పెట్టుకోవాలి. అలాగే వ్యవసాయంతో పాటు ఇంకా ఏమైనా వ్యాపారం చేస్తారా మీరు? వ్యాపారం ఒకప్పుడు చేసేవాళ్ళు అప్పుడు. ఎప్పుడు లేదు. వ్యవసాయం ఇంకా మన వ్యవసాయం సరిపోతుంది. పంట వేసిన దగ్గర నుంచి అమ్మే వరకు మీకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? ఇక మాకేం ఇబ్బంది ఏమి ఉండదు. కాదు, వర్షాకాలం దెబ్బతింటా ఉంటాయి, పోతా ఉంటాయి. తుఫాన్లు వచ్చినప్పుడు అవును. నష్టం వస్తూ ఉంటుంది, లాభం వస్తూ ఉంటుంది. ఉమ్. మానుకోం కదా. అవునవును. అదే ఇప్పుడు మన అట్లు వేసాం, దెబ్బతిన్నాయి. ఉమ్. మళ్ళీ 2 పిల్లలు వదిలిపెట్టుకుని రేపు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ గెలలు వస్తాయి ఆహా. 5-6 నెలలకి. ఉమ్. అట్లా మీ ఇబ్బందుల్ని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? వాళ్ళు వచ్చి చూసుకోవాలి కదా. అయితే ఎవరు రావట్లేదు అంటున్నారా? రావట్లా. ఈ మీ ఊర్లో అసలు ఎప్పుడు చూడలేదా ఎవరు వచ్చి? వాళ్ళే రైతు భరోసా వాళ్ళే వస్తారు. రైతు పొలాల భరోసా వాళ్ళు మీదకి వచ్చారు. పొలాల మీదకి రావాల్సిందంటే వాళ్ళే అవుతాయి కదా, వ్యవసాయ డిపార్ట్మెంటేగా. ఆహా. అవును, మరి రాలేదా? రాలా మరి, మా ఏరియాకి రాలేదు. పాతూరు, ఓకే. ఓకే. ఇది కుంచినపల్లి వచ్చి చూసిపోతా ఉన్నారు. ఓకే. మాకు పాతూరు ఏరియా కదా, గున్నమాడ పాతూరు ఏరియాకి ఆ ఏరియా వాళ్ళు ఉంటారు. అవునవును. ఏరియాకి ఒకళ్ళు ఉంటారు కదా అవునవును. వాళ్ళు. సరే తాతయ్య, మీతో ఓకే. మాట్లాడమని. నమస్తే. నమస్తే. వ్యవసాయం అంటే రైతులే కాదండి, వ్యవసాయ కూలీలు కూడా ఉంటారు. పంటలు పండించడంలో వారి యొక్క కృషి మరువలేనిది.